వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాహిత్య ప్రక్రియలో భాగంగా వచన కవితకు సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. వచన కవిత అనేటువంటి ప్రక్రియ మనకు ఇది కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లనే తెలుగులోనికి వచ్చిన సాహిత్య ప్రక్రియ వచన కవిత అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఆంగ్లంలో వచన కవితని ఏమంటారు? ఫ్రీ వర్స్ అంటారు. ఫ్రీ వర్స్ అంటే వచన కవిత, ఫ్రీ వర్స్ అంటారు. ఇది శబ్దాలంకారయుక్తమై ఉంటుంది. అంటే శబ్దములకు సంబంధించినటువంటి అలంకారం, అంటే చదవడంలో ఒక విధంగా కవిత అంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి మనం ఏదైనా ఒక కవిత గురించి తర్వాత తెలుసుకుందాం. కవిత ఎట్లా ఉంటుంది? శబ్దాలంకార సొగసును కలిగి ఉంటుంది కవిత. తర్వాత ఛందస్సు మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా సాగుతుంది. మరి పద్యానికి సంబంధించి ఛందస్సు మాత్రాగణాలు అనేటువంటి అన్ని నియమాలు ఉంటాయి. గేయానికి కూడా మాత్రా నియమాలు ఉంటాయి. కానీ వచన కవిత కట్ట ఉండదు. మాత్రా నియమం ఉండదు, ఛందస్సు అనేటువంటి నియమం ఉండదు. స్వేచ్ఛగా సాగుతూ ఉంటుంది. మరి వచన కవితలో ప్రధానమైనటువంటి ఏమిటంటే లయ, భావం. ఇవి వచన కవితలో ప్రధానమైనటువంటిది. అంటే ఒక లయబద్ధంగా చదవాలా, ప్రతి చదివినటువంటి వాక్యంలో ఒక భావం ఉండాలి. ఇది వచన కవితకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అయితే వచన శైలిలో రాసేటువంటి విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. అంటే వచన భాగంలో రాస్తున్నాం, వచన శైలిలో రాయడం జరుగుతుంది. చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులలో సాగుతుంది. వచన కవిత వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. ఉదాహరణకు తెలంగాణ పాఠ్యపుస్తకాలలో వచన కవిత పాఠ్యాంశాలు ఏమున్నాయి? అమ్మ జ్ఞాపకాలు రాసినటువంటి వచన కవిత రాసినటువంటి వారు ఎవరంటే టి. కృష్ణమూర్తి యాదవ్. తర్వాత కోరస్ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి తీసుకుంటే సలంద్ర లక్ష్మీనారాయణ. ఇంకా వచన కవితకు సంబంధించి మనం తెలుసుకునేటువంటి అంశాలు ఏంటంటే ఏ నియమము లేకుండా శుద్ధ వచనమును లయాత్మకంగా మార్చినచో అది వచన గేయమగును అని సినారే అభిప్రాయపడ్డారు. ఏ నియమం లేకుండా అంటే ఛందో నియమం కానీ తర్వాత ఇంకా వేరే నియమాలు మాత్రా ఛందస్సుకు సంబంధించి కానీ ఏ నియమం లేకుండా ఉన్నటువంటి దాన్ని శుద్ధ వచనమును లయాత్మకంగా మారిస్తే అది వచన గేయమని సినారే చెప్పడం జరిగింది. మరి వచన కవిత లక్షణాలు మనకు కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకుందాం. నిరాడంబరత, తర్వాత అనవసర అలంకారాల భారరాహిత్యం, తర్వాత వర్ణనలు ఎక్కువగా లేకుండటం, రసపోషణ తగినంతగా ఉండడం, సరళంగా ఉండడం, సూటిగా హృదయానికి తాకే శబ్దాల కూర్పు. ఇవి వచన కవిత లక్షణాలు. అంటే నిరాడంబరంగా ఉండాలి, ఆడంబరాలకు పోవద్దు కవిత ఎప్పుడైనా. తర్వాత అనవసరాల అలంకారాల భారరాహిత్యం. మరి ఎక్కడ పడితే అక్కడ అలంకారాలు ఉపయోగించొద్దు, అనవసరంగా ఉపయోగించొద్దు. వర్ణనలు ఎక్కువగా లేకుండా ఉండాలి, మామూలు భాషలో ఉండాలి, ఎక్కువ వర్ణనలు ఉండకూడదు. రసపోషణ తగినంతగా ఉండాలి. మరి ఏ కవితకు సంబంధించి, ఏ వచన కవితకు సంబంధించి మనం రాస్తున్నామో దానికి తగ్గట్టుగానే రసపోషణ అనేటువంటిది ఉండాలి. తర్వాత సరళంగా ఉండాలి, అంటే చదివితే అర్థం కావాలి, మళ్ళీ ఇంకొకరిని ఆశ్రయించి దీనికి అర్థమైంది అని అనకూడదు, అంటే సరళంగా ఉండాలి. సూటిగా హృదయానికి తాకే శబ్దాల కూర్పు ఉండాలి, అంటే ఒక్కొక్క వాక్యం చదివితే అర్థమయ్యేటట్టు ఉండాలి. ఉదాహరణకు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
అనేటువంటి శ్రీశ్రీ రాసినటువంటి ఒక వచన కవిత. గేయం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దీంట్లో ఇది వచన కవితగా తీసుకుంటే అందులో హృదయానికి తాకేటువంటి శబ్దాల కూర్పు ఉంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఏమిచ్చిందనేటువంటి తర్వాత విషయం, అక్కడ శబ్దాల కూర్పు అనేది ఆ విధంగా ఉంది. ఇది వచన కవిత లక్షణాలు. తర్వాత వచన కవిత అనేటువంటిది రెండు విధాలుగా ఉంది. ఒకటి నిబద్ధ వచన కవిత, రెండవది అనిబద్ధ వచన కవిత. మరి అంటే ఏంటి? కొన్ని నిబంధనలకు లోబడి ఉండే వచన కవిత నిబద్ధ వచన కవిత. అంటే నిబంధనకు లోబడి ఉంటే నిబద్ధ వచన కవిత అని అనవచ్చు. ఇక్కడ పాదాల సంఖ్య, అక్షరాలు సంఖ్య లాంటివి నిబంధనలు ఉంటాయి. ఇవి నిబద్ధ వచన కవిత ప్రక్రియలు. నాణీలు, గజళ్ళు, రూబాయిలు ఇవి మనం చెప్పుకోవచ్చు వచన కవితకు సంబంధించి. అంటే అక్షరాల సంఖ్య ఎంత ఉండాలా, పాదాల సంఖ్య ఎంత ఉండాలా, ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఉండద్దు. ఇది నిబద్ధ వచన కవితకు సంబంధించి. తర్వాత ఎలాంటి నిబంధనలు లేకుండా రాసే వచన కవితను అనిబద్ధ వచన కవిత అంటారు. అంటే దీనికి ఎలాంటి కండిషన్స్ అనేటువంటివి ఉండవు. సాధారణంగా అనిబద్ధ వచన కవితలే విరివిగా వెలువడుతున్నాయి. అంటే పాదముల సంఖ్య కానీ, ఎన్ని మాత్రాలు కానీ, అవన్నీ కూడా ఏ లక్షణాలు లేకుండానే ఇప్పుడు వచన కవితలు అనేటువంటి చాలా వెలువడుతున్నటువంటి విషయం. ఇది నిబద్ధ వచన కవిత, తర్వాత అనిబద్ధ వచన కవిత. ఇది వచన కవిత అంటే ఏంటి, వచన కవితకు సంబంధించినటువంటి లక్షణాలు, విధాలు. ఇది వచన కవితకు సంబంధించినటువంటి అంశం.